సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నీటొక ఉదయకాలం 11 గంటలకు యేసు నేను స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారు పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము ఎఫెసీల పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును. ప్రేకుమాలకు మాతే అపోస్తలుడైన పౌలు గారి యొక్క పత్రికలు సంఘాన్ని బలపరచడం కొరకు, సంఘ బలోపతంగా విశ్వాసపడడం కొరకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఆయన ప్రతి పత్రిక చివరి అధ్యాయాల్లో చూస్తున్నట్లయితే కొద్దిగా చివరి పలుకులు ఆనాటి ప్రజలకు వందనాలు హెచ్చరికలతో ముగింపు కలుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసినప్పుడు తెలియబడుతుంది, యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించే వారందరికీ ఆయన కృప కలుగును. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప మనకు కలగాలి అంటే, మన బంధకాలు విడుదల కలగాలి అంటే, మనకున్న ఆటంకాలు గొదులు విడుదల పొందాలి అంటే మనము ఆయన కృప పొందుకోవాలి. ఆయన కృప ఎలా పొందుతామంటే ఆయనను ప్రేమించటం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వయం మాటలో ఉంది, దేవుని ప్రేమించడం అంట దేవుని ఆజ్ఞలను వెంబడించడం, అంటే వాక్యానుసారంగా జీవించడం. నేటి ఆధునిక క్రైస్తవ్య తరములో చూసినట్లయితే వాక్యముతో పని లేదు. ఏదో యథావిధిగా మనం వెళ్ళిపోవాలి, ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి, ఏదో ప్రార్థన చేసుకోవాలి, ఆచారంగా ఆనవాయితీగా వెళ్తున్నామే కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారు, దాన్ని ధ్యానం చేసేవారు, అర్థం చేసుకునేవారు, వాక్యం నాతో ఏం మాట్లాడుతుంది అనేవారు కొదువైపోవడం ఈ దినాల్లో మనం చూస్తున్నాం. అందుకనే మనము మన జీవితంలో ఈ యొక్క శ్రమ కొలుములో పడిపోతున్నాం. శ్రమలు ఉండవని నన్ను, కానీ ఆ శ్రమలో దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంట, ఆయన కృపను చూడగలదు. భక్తుడైన విలియం కేరీ గారి జీవితంలో ఆయన దేవుని యొక్క సువార్త ప్రార్థించుకొచ్చినప్పుడు ఆయన కుమారుని కోల్పోయినారు. విలియం కేరీ గారి యొక్క భార్య పిచ్చిదైపోయినది. అయినప్పటికీ ఆయన దేవుని కృపను కనుగొన్నాడు. ఎలాగంటే ఇంకను దేవుని యొక్క వాక్యాన్ని అనేక భాషలో తర్జుమార్చాడు. ఆయన శోధనలు ఉన్నాయి, వాటి నుంచి ఆయన విడుదల పొందినాడు. అలాగే ఇది నా ప్రియ సంగమా, భయపడక ప్రభు కృపను కనుగొనడానికి ఆయన ఆజ్ఞలు ప్రేమించు. ఆయన ఆజ్ఞలు ప్రేమించు వాళ్ళు ఆయన కనికరించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొందనాలు, నీ నూతన కార్యాలను చేయండి, నీ అచ్చమైన కార్యములతో నింపండి. ఇదిగో ప్రభా, నీ కృప కలుగులాగన నిన్ను ప్రేమించుటకు మాకు సహాయం దయచేయండి, నీ మీద ఆధారపడటకు సహాయం దయచేయండి, నీలో బలపట్టకు మాకు సహాయం చేసి, ఇగో నీ బిడ్డలు ఎవరైతే ఉదయకాల సమయంలో వేదనతో బాధ వస్తున్నారో, నీటి యొక్క స్వస్థ ప్రార్థనకు వస్తున్నారో వారిని స్వస్థపరచండి, విడుదల చేయండి, బంధకాలను విడుదల చేసి నీ కృపాక్షములతో నింపి నీ దీవెన దయచేయమని దేవానికి ఉందాలి. వారి పట్ల నీ ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చమంటున్న దేవానికి ఉందాలి. నీ నూతనమైన కార్యములతో నీ ఆశీర్వాదం దయచేయమని యేసు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును నమ్మకించండి, ఆయన కృప మీకు నిరంతరము నిలిచును గాక. ఆమేన్.